దద్దమ్మా వీరు ఒక రోబోట్. దాన్ని వశీకరణం చేయలేరు. నువ్వు లోపలికి వెళ్ళి రాకెట్ ఏర్పాట్లు చూడు. రోబోట్ ని వశీకరణం చెయ్యలేము, కానీ దాని మిత్రుల్ని వశీకరణం చెయ్యొచ్చు కదా. Allow to introduce myself. I am చిన్ చిన్ చూ. నేనందరినీ వశీకరణం చెయ్యగలను. అది మోనా అయినా సరే, టింబక్టూన్ అయినా సరే. వశీకరణమా? ఆ వశీకరణం ఎలా చేస్తావో మాకు కాస్త వివరంగా చెప్పు. ఇదిగో చూడండి, ఈ కళ్ళద్దాలు పెట్టుకుని రెడ్ బటన్ నొక్కితే మనకి ఎదురుగా ఉన్నవారు వెంటనే వశీకరణం అయిపోతారు. ఇక ఈ గ్రీన్ బటన్ నొక్కినట్లయితే వాళ్ళు వెంటనే వశీకరణం నుంచి బయటకు వచ్చేస్తారు. నువ్వు వీర్ మిత్రుల్లో ఒకరిని వశీకరణం చేయి. తర్వాత వాళ్ళకి డేటా ట్రాన్స్ఫర్ డివైస్ ని ఇవ్వు. ఆ వీరు నిద్రపోతున్నప్పుడు ఈ పరికరాన్ని తన తలపై అమర్చి మెదడులోని డేటా బదిలీ చేసి ఈ పరికరాన్ని నాకివ్వు. అప్పుడు నేను అలాంటివి చాలా రోబోట్లను తయారు చేయగలను. చాలా రోబోట్లను. మరి అందుకు బదులుగా నాకేమిటి ప్రయోజనం? ఎంత కావాలో అంతా తీసుకో. ఇప్పుడు వెళ్ళా. అలాగే టింబక్టూన్, ఈ రోబో జాకెట్ ని ఆ ఫ్రెండ్ కి ధరింపచేయి. ఎందుకంటే నీకే దీని రోబోటిక్ పవర్స్ గురించి తెలుసు కాబట్టి. ఓకే బాస్. అటు చూడండి, ఆ అమ్మాయి ఇమ్లీ. వీరికి మంచి స్నేహితురాలు. ఓకే, ఇవాళ నుండి అతని స్నేహితురాలుగా ఆమె ఉండదు. ఇమ్లీ, ఇలా చూడు, నీకు ఈ కళ్ళద్దాలు కావాలా? ఇమ్లీ పద, నీకు నేను అంతా చెప్తాను. నువ్వేం పని చెయ్యాలో, ఈ జాకెట్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. నాతో రా. ఇమ్లీ, నువ్విక్కడేం చేస్తున్నావు? వీర్ వీర్ లే, ఇమ్లీ నీ తలపైన ఏదో తగిలించింది చూడు. నిద్రలే వీర్. వీర్ వెళ్ళిపోతాను. ఎప్పుడు చూసినా నా మీద కోపడుతూ ఉంటారు. ఓహో, నమ్మలేకపోతున్నావు. మళ్ళీ అంతా మామూలుగా తయారైపోయింది. శాటిలైట్ ఫోటోలో ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్టుగా ఉంది. వీర్, నువ్వు వెంటనే వెళ్ళి తీరాల్సిందే. రా నా వెంట. సరే, నేను కూడా వెళ్తాను. వద్దు, మీరిద్దరూ వెళ్ళడానికి వీల్లేదు. వీర్ ఒక రోబోట్, తనకు ఏ ప్రమాదమూ రాదు. మీ ఇద్దరూ చాలా పెద్ద ప్రమాదానికి గురి కావచ్చు. అన్నట్టు వీర్, 100 మీటర్లు తవ్వడానికి డ్రిల్లింగ్ సూట్ ని ధరించాలి. అర్థమైందా? ఆస్ట్రోనాట్ సూట్ ఆన్. ఆస్ట్రోనాట్ సూట్ ఆన్. ఇంకో విషయం, నీ స్పేస్ షిప్ లో యాంటీ కెమెరా బీమ్స్ ఉన్నాయి. నువ్వు ఉల్క పైన ల్యాండ్ అవ్వగానే వాటిని ఆన్ చేసుకో. అప్పుడు ఏ ఇతర శాటిలైట్ కూడా నీ ఫోటోను షూట్ చేసి రిలే చేయలేదు. నువ్వక్కడ ఏం చేస్తున్నది కూడా ప్రపంచానికి తెలియడం నాకు ఇష్టం లేదు. మనం కూడా దాన్ని చూడలేమా? లేదు, మనం చూడగలుగుతాం. వీర్ స్పేస్ షిప్ లో ఒక కెమెరా ఉంది. అది వీర్ చేసే ప్రతి పనిని షూట్ చేసి మనకు రిలే చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ కూర్చొని చూడగలుగుతాం. ఆల్ ది బెస్ట్ వీర్. వీర్, జాగ్రత్తగా ఉండాలి సుమా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అటు చూడండి, రోబో బాయ్ వెళ్తున్నాడు.
వెళ్ళడాన్ని మీరు చూడొచ్చు. అతని ప్లాన్ ఏమిటనేది ఎవరికీ తెలియదు, కానీ అతను ఫుర్సత్ గంజ్ ని కాపాడడానికి చాలా గొప్ప సాహసాన్ని చేస్తున్నాడు. నేను యాంటీ కెమెరా బటన్ ని ఆన్ చేస్తాను. అప్పుడు ఇక ఏ ఇద్దరి శాటిలైట్లు నా ఫోటోని షూట్ చేయలేవు. డ్రిల్లింగ్ సూట్ ఆన్. డ్రిల్లింగ్ సూట్ ఆన్. తాతయ్య, నేను డ్రిల్లింగ్ ని మొదలు పెట్టేశాను. మేము చూస్తున్నాం వీర్. వీర్ వెనక్కి చూడు, గ్రహం తర్వాత వస్తున్నాడు. రోబోట్ టింబక్టూను ఎక్కడుంది? మరి నువ్వెవరు? నేను నిజమైన టింబక్టూన్ని బాస్. నేనే అసలైన టింబక్టూన్ని. ఈ రోబోట్ ఎందుకు పనికి రాదు? ఇది అవసరం లేదు. నేనేదో అనుకున్నాను ఇది ఫుర్సత్ గంజ్కి వెళ్ళి అన్ని ఎలక్ట్రికల్ సాధనాల్ని కంట్రోల్ చేయగలదని, కానీ ఇది ఏం చెయ్యలేకపోతోంది. ఇప్పుడు అన్ని నువ్వే చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి ఎలక్ట్రిక్ సాధనాలా? అంటే ఏంటి బాస్? అలా చూడు, నేను తయారు చేసినవే. ఫ్రిడ్జ్, ఫ్యాన్, మైక్రోవేవ్, కూలర్ కూడా. అవన్నీ కలిసి వెళ్ళి ఆ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని వెతికి పట్టుకుంటాయి, ఇక్కడికి తీసుకొస్తాయనే తయారు చేశాను. బాస్, మీరు జీనియస్. మీరు సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్. తను చెప్పింది కరెక్ట్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రండి రండి తీసుకోండి. ఇది స్టాక్ క్లియరెన్స్ సేల్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. తీసుకోండి తీసుకోండి. నాకు ఫ్యాన్ కావాలి, నాకు కూలర్ కావాలి, నాకు ఫ్రిడ్జ్ ఇచ్చేయండి, నాకు ఫ్రిడ్జ్ ఇచ్చేయండి. తీసుకెళ్ళండి. వీర్, ఈ రోజు మా అమ్మ ఎవరి దగ్గర 2 ఫ్యాన్లు కొన్నారు. అవి ఫ్యాన్లు కాదు, రోబోట్లు. నేను ఇప్పుడే వస్తున్నాను. తప్పకుండా ఇది మ్యాడ్ మ్యాక్స్ పనే అయి ఉంటుంది. వీర్, ఆ 2 ఫ్యాన్లు ఇటువైపే వస్తున్నాయి. ఇమ్లీ, నువ్వు వెళ్ళి దాక్కో త్వరగా. అవన్నీ రోబోట్లే. అవును, నేను వీరు వాటిని ఎదుర్కొంటాం. వెనక్కి చూసుకో. ఇమ్లీ, వదిలేసాయి. ఏం పర్వాలేదు. మనం బంటి టీంకి చీర్ చెప్తాం. చీర్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చీర్స్ చెప్పకపోయినా కూడా మేము తప్పకుండా గెలుస్తాం. జంప్ జంప్.
సరిగ్గా గోల్ చూసి కొట్టాలి సుమా. అద్భుతం బంటి, అద్భుతం. వేగంగా కొట్టు, ఇంకా వేగంగా. సార్ వాళ్ళు తప్పుగా ఆడుతున్నారు. మీరెందుకు ఫౌల్ ఇవ్వడం లేదు? నాకు నువ్వేం పాఠాలు నేర్పించక్కర్లేదు. నిన్ను ఫీల్డ్ లోంచి బయటికి పంపించేస్తాను. వెళ్ళి ఆడు.